సోమరి కాకి వంటలు. చిచ్చుకాకి వంట అద్భుతంగా చేస్తుంది. ఆవిడ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అంటారు. కానీ ఆ మ్యాజిక్తో పాటు ఆవిడకొక పెద్ద జబ్బు కూడా ఉంది. అది మహాబద్ధకం. ఉదయం 10 గంటలు. అందరూ రచ్చబండ దగ్గర కూర్చున్నారు. చిచ్చుకాకి తన కొత్త గోల్డ్ ఇయర్ రింగ్స్ ని చూపిస్తూ మురిసిపోతుంది. చూసారా, మొన్న పక్క ఊరి సర్పంచ్ గారి ఇంట్లో వంట చేశాను కదా, దానికి వాళ్ళు నాకు ఈ బహుమతి ఇచ్చారు. నా వంట తిని వాళ్ళు మర్చిపోయారట. నిజమే చిచ్చు, నువ్వు వండితే ఆ రుచే వేరు. అన్నట్లు వచ్చే ఆదివారం మా బన్నుగాడికి క్లాస్ ఫస్ట్ వచ్చింది. ఎలా వచ్చిందో ఆ దేవుడికే తెలియాలి. ఆ సంతోషంలో ఊరందరికీ భోజనం పెడుతున్నాం. నువ్వే వచ్చి వంట చేయాలి. నీ చేతి వంట అయితేనే బాగుంటుంది. అమ్మా, ఊరందరికా అంటే చాలా పెద్ద పని కదా చోట. నా నడుము సహకరిస్తుందో లేదో, కానీ నువ్వు అడిగావు కాబట్టి చేస్తాను. ఎంత ఇస్తావు? డబ్బుల సంగతి నీకు తెలియదా? బాగానే ఇస్తాంలే, కానీ ఉదయం 9 గంటలకల్లా వచ్చేయాలి. మధ్యాహ్నం 1 గంటకి భోజనాలు రెడీ అవ్వాలి. వాకేటా, నేను వస్తే వంట అయిపోయినట్టే. ఆదివారం ఉదయం 9 గంటలు. చోటు చిలుక ఇంట్లో హడావడిగా ఉంది. కూరగాయలు, బియ్యం బస్తాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. చిచ్చుకాకి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. చేతిలో ఒక చిన్న దిండు ఉంది. రా చిచ్చు, టైం అయింది. స్టవ్ వెలిగించాను, ఇవన్నీ కట్ చేసి పెట్టాను. నువ్వు స్టార్ట్ చెయ్యి. ఆగచోట, అంత కంగారు ఎందుకో. వంట అనేది ఒక కళ, దాన్ని ప్రశాంతంగా చేయాలి. ముందు నాకు ఒక కాఫీ ఇవ్వు, తర్వాత నేను ఒక చిన్న ప్లానింగ్ వేసుకోవాలి. చోటు కాఫీ ఇచ్చింది. చిచ్చుకాకి కాఫీ తాగి పెరట్లో ఉన్న ఒక నులక మంచం చూసింది. వెంటనే కళ్ళు మెరిశాయి. తనలో తాను, అబ్బా, ఈ మంచం ఎంత బాగుందో, గాలి హాయిగా వేస్తోంది. ఇప్పుడే కదా కాఫీ తాగాను. 1 గంట సేపు చిన్న కునుకు తీస్తే ఆ తర్వాత మైండ్ ఫ్రెష్ అవుతుంది. అప్పుడు వంట చకచకా చేసేయచ్చు. అవును, అదే కరెక్ట్. చోటు, నువ్వు లోపల పని చూసుకో, నేను ఇక్కడ సెటప్ చేసుకుంటాను. నన్ను డిస్టర్బ్ చేయకో. సరే చిచ్చు, త్వరగా కానివ్వు. చోటు లోపలికెళ్ళింది. చిచ్చుకాకి మెల్లగా మంచం మీద ఒక దిండు వేసుకుని హాయిగా పడుకుంది. 1 గంటే కదా అని అనుకుంది. కాని ఆ చల్లగాలికి నిద్ర ముంచుకొచ్చింది. గంట కాస్త 2 గంటలయ్యింది. కుర్ర కుర్రని గుడకలు పెడుతుంది. మధ్యాహ్నం 11:30 అయింది. చోటు చిలుక వచ్చి చూసింది. అక్కడ గిన్నెలు ఖాళీగా ఉన్నాయి. స్టవ్ మీద ఏమీ లేదు. అరే, చిచ్చు ఎక్కడికెళ్ళింది అని పెరట్లోకి వెళ్ళింది. అక్కడ మంచం మీద చిచ్చుకాకి నోరు తెరిచి ఈగలు వాలుతున్నా తెలియకుండా నిద్రపోతుంది. చోటు చిలుక గుండాగినంత పనైంది. ఓరి దేవుడా, చిచ్చు, ఏమే చిచ్చు, లేయవే, 11:30 అయింది. ఇంకా గరిటి కూడా తిప్పలేదు, చుట్టాలు వచ్చేస్తారు. చిచ్చుకాకి ఉలిక్కిపడి లేచి కళ్ళు నులుముకుంటూ, ఏంటి, ఏమైంది? అప్పుడే గంట అయిపోయిందా? నేనిప్పుడే కదా పడుకున్నాను. గంట కాదు, 2 గంటలైంది. వంటేది? ఇప్పుడు జనాలకు ఏం పెట్టాలి? పచ్చి బియ్యం పెట్టాలా? నా పరువు తీసావు కదే. చిచ్చుకాకి కంగారు పడుతూ, అయ్యో చోటు, టెన్షన్ పడకు, నేను చిచ్చునే. నేను తలచుకుంటే 1 గంటలో వంట అయిపోతుంది. చూస్తూ ఉండు. చిచ్చుకాకి నిద్రమత్తు వదిలించుకుని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా మారిపోయింది. 4 పొయ్యలు వెలిగించింది. ఒక చేత్తో పప్పు, ఒక చేత్తో సాంబార్, ఇంకో పక్కన ఫ్రై కెరటెలు గాలిలో తిప్పుతుంది. ఉప్పు కారం అంచనాగా వేసేస్తోంది. చోట, ఆ కూర ఇటు విసురు, టమాటాలు అటు వెయ్యి. జై భోజన రాజా. అద్భుతమేంటంటే సరిగ్గా 1 గంట కల్లా వంటలన్నీ రెడీ అయిపోయాయి. వాసన గుమగుమలాడుతుంది. చిచ్చుకాకి చెమటలు తుడుచుకుంటూ నవ్వింది. చూసావా చోట, చెప్పానా లేదా? చిచ్చు దిగనంత వరకే, దిగితే లోతు పాతు ఉండదు. అమ్మయ్య, బతికించావు. పద వడ్డించేద్దాం. అందరూ భోజనం చేశారు. వంట చాలా బాగుందని మెచ్చుకున్నారు. చిచ్చుకాకి గర్వంగా డబ్బులు తీసుకుని ఇంటికెళ్ళింది. కానీ ఆమెకు ఆ బద్ధకం మాత్రం పోలేదు. కొన్ని రోజుల తర్వాత తుని పిచ్చుక కూతురు బుజ్జి పిచ్చుక పుట్టినరోజు వచ్చింది. తుని కూడా ఊరందరికీ భోజనం పెట్టాలని అనుకుంది. చిచ్చు, నువ్వు మొన్న చోటు ఇంట్లో చేసిన వంట గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. మా బుజ్జి బర్త్డేకి కూడా నువ్వే చెయ్యాలి. కానీ ఒక కండిషన్, నిద్రపోకూడదు. అమ్మో తుని, నా మీద నమ్మకం లేదా? అదేదో అలసట వల్ల అలా జరిగిపోయింది. ఈసారి చూడు, ముందే వచ్చి కూర్చుంటాను. బర్త్డే రోజు సాయంత్రం 4 గంటలకి చిచ్చుకాకి తుని ఇంటికొచ్చింది. వంట సామాన్లన్నీ సిద్ధం చేసుకుంది. మళ్ళీ పెరట్లో అదే మంచం కనిపించింది. చిచ్చు మనసు లాగింది. చిచ్చుకాకి మంచం మీద కూర్చొని, ఇంకా డిన్నర్కి చాలా టైం ఉంది కదా, 8 గంటలకు కదా పార్టీ,
ఇప్పుడు 4 అయింది. ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే ఫ్రెష్గా వంట చేయొచ్చు. ఈసారి అలారం పెట్టుకుంటానులే. చిచ్చుకాకి మంచం మీద వాలింది. అప్పుడే తుని పిచ్చుక అక్కడికొచ్చింది. ఏమి చిచ్చు, మళ్ళీ మొదలెట్టావా? చూడు, నిద్రపోతే మాత్రం నేను ఊరుకోను. లే, ముందు వంట చెయ్యి, తర్వాత పడుకో. అబ్బా తుని, నీకు మరీ చాదస్తాం. సరేలే, లేస్తున్నా. నీకోసం నా నిద్రను త్యాగం చేస్తున్నా. చిచ్చుకాకి అయిష్టంగానే లేచి వంట మొదలుపెట్టింది. అన్నం చికెన్ అయిపోయాక మటన్ వండడానికి రెడీ అయింది. పొయ్యి వెలిగిస్తూ తునితో కబుర్లు మొదలుపెట్టింది. తుని, ఈరోజు నేను చేసే మటన్ కర్రీ తింటే మీ ఊరు జనాలు ఎగిరి గంతేస్తారు చూడు. ఇందులో నేను వేసే మసాలా ఏంటో తెలుసా? అది కాశ్మీర్ చిల్లీ పౌడర్ కాదు, నా సీక్రెట్ రెసిపీ. సరేలే చిచ్చు, గొప్పలు తర్వాత చెప్పు. ముందు ఆ గిన్నె కడుగు. చూడు, అందులో ఇంకా నిన్నటి పాలు మరకలున్నాయి. అయ్యో తుని, ఆ మరకలు కాదు, అవి డిజైన్. సరే కడుగుతా. కానీ తుని, నీకొక విషయం తెలుసా? మొన్న మా చిన్నగాడు ఏమడిగాడు? అమ్మా, నువ్వు ఎంత బాగా వంట చేస్తావు కదా, మనం ఒక యూట్యూబ్ ఛానల్ పెడతావా అని అంటున్నాడు. నేనేమన్నానో తెలుసా? వద్దురా నాన్న, నేను ఫేమస్ అయిపోతే బాలీవుడ్ వాళ్ళు వచ్చి సినిమాలు చేయమని అడుగుతారు. అప్పుడు మన పక్షుల గ్రామానికి ఎవరు వంట చేస్తారో అని చెప్పా. తుని పిచ్చుక నవ్వు ఆపుకోలేక, బాలీవుడ్డా? నీ మొహం, ముందు ఈ మటన్ సంగతి చూడు. సరిగ్గా ఉడకకపోతే పళ్ళు రాలిపోతాయి. అబ్బా తుని, నీకు జోక్ సెన్సే లేదు. సరేలే, ఇప్పుడు ఈ మటన్లో కొంచెం పెరుగు వేద్దాం. పెరుగేస్తే మొక్క సాఫ్ట్ గా అవుతుంది. కానీ ఈ పెరుగు కొంచెం పొల్లగా ఉంది. పర్లేదులే, పులుపు ఉంటేనే టేస్ట్. అన్నట్లు మొన్న మీ బుజ్జి మా ఇంటికి వచ్చి ఏం చేసిందో తెలుసా? నా లిప్స్టిక్ తీసుకొని గోడ మీద బొమ్మలు గీసింది. దానికి పెయింటింగ్ టాలెంట్ ఉంది తుని, ఎంకరేజ్ చెయ్యి. నా లిప్స్టిక్ సంగతి వదిలే, నువ్వు ఆ గరిటి తిప్పు, కింద మాడిపోతుంది చూడు. అయ్యో, మాట్లాడుతుంటే మర్చిపోయా. పర్లేదులే తుని, కొంచెం మాడితేనే ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. 5 స్టార్ హోటల్స్ లో ఇలాగే చేస్తారు. దీన్ని బార్బిక్యూ మటన్ అని కవర్ చేద్దాం. నీ కవరింగ్ స్టిల్స్ సూపర్ చిచ్చు. సరే, ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెడుతున్నావు కదా, ఎన్ని విజిల్స్ రావాలి? 5 విజిల్ రావాలి తుని. ఇప్పుడు టైం 6:30 అయింది. కరెక్ట్ గా 7:30కి బంద్ చేద్దాం. ఈ గంట సేపు నేను ఆ మంచం మీద కొంచెం నడుము వాల్చనా? ప్లీజ్, నా కాళ్ళు లాగుతున్నాయి. డాక్టర్ గారు ఎక్కువసేపు నిలబడొద్దన్నారు. సరేలే వెళ్ళు, కానీ అలర్ట్ గా ఉండు. విజిల్ రాగానే ఆపేయాలి. పక్క నా చెవులు కుక్కర్ మీదే ఉంటాయి. నువ్వు కూడా వెళ్ళి కాసేపు టీవీ చూడ, నేను చూసుకుంటా. చిచ్చుకాకి వెళ్లి మంచం మీద పడుకుంది. కుక్కర్ స్టవ్ మీద ఉంది. మంట హై ఫ్లేమ్ లో ఉంది. చిచ్చుకాకి వెంటనే నిద్ర పట్టేసింది. అంటూ గురక కూడా స్టార్ట్ అయింది. కొద్దిసేపటికి స్టవ్ లో నుండి గ్యాస్ అయిపోతున్న శబ్దం వచ్చింది. పుస్ పుస్ అని మంట తగ్గిపోయింది. చివరికి పూర్తిగా ఆగిపోయింది. కుక్కర్ విజిల్ రాలేదు, మటన్ ఉడకలేదు. కానీ చిచ్చుకాకి మాత్రం కలల్లో బాలీవుడ్ సినిమా చేస్తుంది. రాత్రి 7 గంటలయ్యింది. తుని పిచ్చుక వచ్చి చూసింది. చిచ్చు గాఢ నిద్రలో ఉంది. అమ్మయ్య, మటన్ అయిపోయి ఉంటుంది అని అనుకుని కుక్కర్ మూత తీసింది. లోపల మటన్ ముక్కలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. స్టవ్ ఆరిపోయింది. తుని పిచ్చుక షాక్ అయ్యి, అయ్యో చిచ్చు, లేవే, మటన్ ఉడకలేదు, గ్యాస్ అయిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? గంటలో అందరూ వస్తారు. చిచ్చుకాకి ఉలిక్కిపడి లేచి, ఏంటి, గ్యాస్ అయిపోయిందా? చా, ఎంత పని జరిగింది. నా కళ మధ్యలో ఆగిపోయింది. సరే, ఇప్పుడు టెన్షన్ పడకతోనే నా దగ్గర ఒక సీక్రెట్ టెక్నిక్ ఉంది. ఏం టెక్నిక్? పచ్చి మాంసం పెడతావా? కాదే, పక్కన ఉన్న కట్టెల పొయ్యి వెలిగించు. నేను మసాలాలో కొంచెం బొప్పాయికాయ ముక్క వేస్తాను. అది వేస్తే మాంసం మెత్తగా వెన్నలా ఉడికిపోతుంది. 5 నిమిషాల్లో మ్యాజిక్ చేస్తాను చూడు. చిచ్చుకాకి ఆగమేఘాల మీద కట్టెల పొయ్యి మీద మటన్ పెట్టి తన సీక్రెట్ మసాలాలు దట్టించింది. మంట పెద్దగా పెట్టింది. నిజంగానే 10 నిమిషాల్లో మటన్ ఉడికిపోయింది. వాసన అదిరిపోయింది. చిచ్చుకాకి గర్వంగా, చూసావాతోనే, చిచ్చు అంటే ఫైర్. గ్యాస్ లేకపోయినా వంట ఆగదు. నువ్వు మనిషివి కాదు చిచ్చు. నీ బద్ధకం ఎంత ఎక్కువో నీ టాలెంట్ అంత ఎక్కువ. కానీ నన్ను మాత్రం భయపెట్టావు. రాత్రి అందరూ వచ్చారు. బగారా అన్నం, చికెన్, మటన్ కుమ్మేశారు. బన్ను చిలుకైతే మటన్ ముక్కలు తింటూ తన్మయనంలో మునిగిపోయాడు. చిచ్చు అంటే ఈ మటన్ అంత మెత్తగా ఉందంటే నా నోట్లో పళ్ళు లేకపోయినా తినేయొచ్చు. సూపర్. నిజమే చిచ్చు, నీ చేతి వంట అమృతం. చిచ్చుకాకి నవ్వుతూ, థ్యాంక్ యూ. ఇదంతా నా నిద్ర మహిమ, సరే నా శ్రమ మహిమ అని మనసులో నవ్వుకుంది. అందరూ చిచ్చుని మెచ్చుకున్నారు. చిచ్చుకాకి తన బద్ధకంతో అందర్నీ భయపెట్టినా చివరికి తన టాలెంట్తో అందర్నీ సంతోషపెట్టింది. తుని కూడా హమ్మయ్య అనుకుంది. ఈ కథలోని నీతేంటంటే, టాలెంట్ ఉంటే సరిపోదు, సమయపాలన కూడా ఉండాలి.
కాని చిచ్చుకాకి లాంటి వాళ్ళకి మాత్రం ఆఖరి నిమిషమే అదృష్టం. అత్యాస పూటకూళ్ళమ్మ. చిచ్చు తన అరుగు మీద కూర్చొని లోపల పనిచేస్తున్న తన కొడుకు చిన్ను మీద కేకలు వేస్తుంది. ఒరే చిన్నగా, ఆ పప్పులో ఇంకో బిందె నీళ్లు కలిపావా లేదా? పప్పు చిక్కగా ఉంటే వచ్చిన వాళ్ళు ఆత్రంగా తినేస్తారు. అప్పుడు మనకి లాభం ఎలా వస్తుందిరా ఈ వెధవా? అన్నం ఉడికేటప్పుడు అందులో గుప్పెడు తెల్లరాళ్ళు కలిపావా? అమ్మో, ఇప్పటికే అది పప్పులో లేదు, పసుపు నీళ్ళలో ఉంది. ఆ రాళ్ళ వల్ల నిన్నొచ్చిన లూసి ఆంటీకి పన్ను ఊడింది. ఇది పప్పా లేక కడుగు నీళ్ళో అని అడిగింది. ఇంకా నీళ్లు కలిపితే అందరూ గొడవ చేస్తారమ్మా. ఆ రాళ్ళు కడిగి కడిగి నా రెక్కలు నొప్పులు పుడుతున్నాయి. నార్మీరా, నీకు బిజినెస్ సీక్రెట్ తెలియవు. ఆ రాళ్ళుంటేనే కదా జనం అన్నం తక్కువ తినేది. అన్నం తక్కువ తింటే మనకు బియ్యం మిగులుతాయి. ఆ మిగిలిన బియ్యాన్ని మళ్ళీ రేపు వాడొచ్చు. మజ్జిగలో నీళ్లు ఎంతలా ఉండాలంటే తాగేవాడికి తన ముఖం అందులో అద్దంలా కనిపించాలి. వెళ్ళు, ఆ పాత విస్తరాకులు మళ్ళీ వాడుకోవడానికి ఎండబెట్టు. అమ్మో, నిన్నటి విస్తరాకుల మీద కూర మరకలు అలాగే ఉన్నాయి. పక్షులు చూస్తే చీ అంటాయి. ఆ చీ అంటే గీ అంటే ఇక్కడ కుదరదు. ఎండక మరకలు ఎగిరిపోతాయి. ఎవరైనా అడిగితే అది కొత్త డిజైన్ అని చెప్పు. వెళ్ళు. అప్పుడే ఎండలో నడిచి అలసిపోయిన చోటు చిలుక, బన్ను అక్కడికొచ్చారు. వాళ్ళకి విపరీతమైన ఆకలిగా ఉంది. చిచ్చు, చచ్చి చెడి ఇక్కడికొచ్చాం. కాస్త భోజనం పెడతావా? ఈ ఎండలో అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నాం. కాస్త మజ్జిగుంటే ఇవ్వు చాలు. చిచ్చు వెటకారంగా నవ్వుతూ, రా చోటరా, భోజనం సిద్ధమే. కానీ ముందే చెబుతున్నాను, ఒక్క విస్తరకి 3 బంగారు కాసులు ఇవ్వాలి. మజ్జిగ కావాలంటే ఇంకో కాసు అదనం. ఇక్కడ అప్పులు డిస్కౌంట్లు నడవవు. డబ్బులున్నాయో లేదో చూసుకో. అమ్మా, 3 కాసులా? నిన్నటి వరకు 1 కాసే కదా చిచ్చు అంటే, ఈ మజ్జిగలో ఏముందని కాసు అడుగుతున్నారు? నిన్న వేరే, ఈ రోజు వేరేరా బన్నుగా. ఎండ ఎక్కువైతే కట్టలు దొరకవు. వంట గ్యాస్ రేటు పెరిగింది. మా వంట వాడు చాలా కష్టపడుతున్నాడు. తినే వాళ్ళు ఉంటేనే ఇక్కడ కూర్చోండి, లేదంటే దారి చూసుకోండి. పక్క ఊరికి వెళ్ళినా అక్కడ మంచు కురుస్తుంది కానీ అన్నం దొరకదు. చోటు తప్పక డబ్బులిచ్చి లోపలికెళ్ళింది. కాని అన్నంలో రాళ్ళని చూసి పల్చటి మజ్జిగ తాగి నిట్టూరుస్తూ బయటకొచ్చింది. సరిగ్గా అప్పుడే తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఒక పాత రాగి పాత్రను పట్టుకుని అక్కడికొచ్చారు. తుని ముఖంలో ఏదో వింత మెరుపుంది. ఆమె దర్జాగా నడుచుకుంటూ వస్తోంది. అమ్మగారు నమస్కారం. చాలా దూరం నుండి వస్తున్నాం. కాస్త రాజభోజనం దొరుకుతుందా? మాకు కడుపు నిండాలి, మనసు నిండాలి. చిచ్చు తుని పాత బట్టలను చూసి ఈసడించుకుంటూ, రాజభోజనమా? నీ మొక్కానికి గంజి నీళ్ళే ఎక్కువ. పా, అవతలకెళ్ళి అడుక్కో. మా హోటల్కి రావాలంటే కనీసం 1000 కాసులు ఉండాలి. ఇక్కడ విఐపి ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. తుని నవ్వుతూ తన సంచిలో ఉన్న కొన్ని బంగారు నాణేలను కంగు కంగుమని శబ్దం చేస్తూ, అమ్మగారు, నన్ను చూసి మోసపోకండి. నా దగ్గర కావలసినంత ధనముంది. కాని నేను సాధారణమైన భోజనం తినను. నాకు అరిటాకులో నెయ్యి, ఆవకాయ, పప్పు, పాయసం, గారెలు, బూరెలు ఇలా విందు భోజనం ఉండాలి. అందుకు 5 బంగారు కాసులిస్తాను. చిచ్చు కాసుల శబ్దం వినగానే చిచ్చు కళ్ళు చిగేలుమన్నాయి. వెంటనే వాయిస్ మార్చేసింది. అయ్యో తుని గారు, రండి రండి. మీరెవరో పెద్ద జమీందారు గారిలా ఉన్నారే. మీ కళ్ళల్లోనే ఆ ఐశ్వర్యం కనిపిస్తోంది. చిన్న, త్వరగా రారా. తుని గారికి విందు భోజనం సిద్ధం చెయ్యి. అన్నంలో రాళ్లు తీసేయి, పప్పులో నీళ్లు తగ్గించు, పాయసంలో జీడిపప్పు గట్టిగా వెయ్యి. రండి తుని గారు, ఆ సీట్లో కూర్చోండి. తుని భోజనం చేయడానికని కూర్చుంది. పక్కనే తన పాత రాగి పాత్రను ఒక పట్టు వస్త్రంతో తుడుస్తూ గౌరవంగా పెట్టుకుంది. అది చూసి చిచ్చుకు దురాశ కలిగింది. ఆమె దూరం నుండి ఆ గిన్నెని గమనిస్తూ ఉంది. ఏంటి తుని, భోజనం చేసేటప్పుడు ఆ పాత గిన్నెను ఎందుకు పక్కన పెట్టుకున్నావు? దానికి ఏమైనా సెంటిమెంటా, లేక ఏమైనా దయ్యం గిన్నెనా? తుని మెల్లగా రహస్యంగా చుట్టూ చూస్తూ, చిచ్చుగారు, గట్టిగా అరవకండి. ఇది సామాన్యమైన గిన్నె కాదు. ఇది మా ముత్తాతల కాలం నాటి అక్షయ పాత్ర. దీనికి కూడా ఆకలేస్తుంది. నేను తిన్నప్పుడు దీనికి కొంచెం నైవేద్యం చూపిస్తే ఇది సంతోషించి నాకొక బంగారు కాసును ప్రసాదిస్తుంది. కాని భోజనం అమృతంలా ఉంటేనే ఇది స్పందిస్తుంది. చిచ్చు షాక్ అవుతూ నోరెళ్లబెట్టింది. ఏంటి, బంగారు కాస? అక్షయ పాత్ర అంటే రోజుకొక కాసు వస్తుందా? అబద్ధం చెప్పకతోనే నా గుండె ఆగిపోతుంది. నమ్మకం లేదా? అయితే చూడండి, ఈ రోజు మీ వంట చాలా బాగుంది. ఇప్పుడు నా పాత్ర ఏం చేస్తుందో చూడండి. తుని కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదువుతున్నట్టు నటించింది. ఓం భోజనం ప్రియాయ నమః. ఈ విందును స్వీకరించి తల్లి అని గిన్నెను 3 సార్లు తట్టింది. మెల్లగా తన చేతిలో దాచుకున్న బంగారు కాసును గిన్నెలో వేసింది. టమ్ అనే శబ్దం రాగానే
చిచ్చు కళ్ళు రెప్ప వేయడం మర్చిపోయింది. ఇదిగోండి చిచ్చుగారు, ఈ రోజు భోజనానికి నా పాత్ర ఇచ్చిన బహుమతి. ఈ బంగారు కాసు మీకే. నా భోజనం ఖర్చు కింద ఉంచుకోండి. మిగిలిన చిల్లర నాకక్కర్లేదు. చిచ్చు కాసును కొరికి చూసి సంబరపడిపోతూ, అమ్మో, నిజంగానే ప్యూర్ బంగారం. తనే, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడుంటారు? ఈ రాత్రికి ఇక్కడే పడుకో. నీకు పట్టు పరుపులు వేయిస్తాను. రేపు నీకు గారెలు, బూరెలు, ఇంకా రకరకాల వంటలు చేసి పెడతాను. ఆ రాత్రి చిచ్చుకు నిద్ర పట్టలేదు. ఈ పాత్ర కనుక నా దగ్గర ఉంటే నేను రోజుకో బంగారు కాసు సంపాదించొచ్చు. నేను ఈ ఊరికే కాదు, ఈ అడవికి క్వీన్ అయిపోతాను. సత్రం మోసేసి పట్నంలో డాబా కట్టుకుంటాను అని ప్లాన్ వేసింది. ఇక మరుసటి రోజు ఉదయం నుండి చిచ్చు ఇల్లు ఒక 5 స్టార్ హోటల్లా మారిపోయింది. తునికి రకరకాల వంటలు చేసి పెడుతుంది. అమ్మో, అసలేంటిది? మనం ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బంతా తుని భోజనానికి ఖర్చు చేస్తున్నాం. మనం ఈ బాటసారికి పెడుతున్నది అన్నం కాదు, మన ఆస్తిని కరిగించి పెడుతున్నాం. తన ఒక్క రూపాయి కూడా కట్టట్లేదు. పిచ్చి వెదవా, ఇది ఖర్చు కాదు, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్. ఆ పాత్ర గనక నా దగ్గరకు వస్తే మనం ఈ మురికి సత్రాన్ని మూసేసి నేను పట్టు చీరలు కట్టుకుని దర్జాగా తిరగచ్చు. వెళ్ళు, ఆ పాయసంలో ఇంకొంచెం ఇలాచి వేయించు. తుని కడుపు నిండితేనే కదా గిన్నె బంగారం ఇచ్చేది. 4 రోజులు గడిచాయి. తుని దర్జాగా తింటోంది. చిచ్చు ఆత్రం పెరిగిపోయింది. తుని ప్రతిరోజు, ఈరోజు పాత్ర మౌనంగా ఉంది చిచ్చు. బహుశా నిన్న మీరు అన్నంలో చిన్న రాయి కలిపారు కాబోలు, అందుకే అది అలికింది అని తప్పించుకుంటుంది. చివరకు చిచ్చు తన ఆస్తిని తాకట్టు పెట్టి మరి తునిని మెప్పించడానికని చూస్తుంది. తుని, నాదొక చిన్న కోరిక. ఆ పాత్రను నాకిచ్చే. నీకు ఎంత కావాలంటే అంత ధనం ఇస్తాను. నా దగ్గర ఉన్న 1000 బంగారు కాసులు ఇస్తాను. కాదనికే, నేను ఈ వయసులో ఇంకా ఎన్ని రోజులు ఈ పొయ్యి ముందు కష్టపడాలి? తుని నటిస్తూ నిట్టూరుస్తూ, అయ్యో, ఇది మా వంశ ఆస్తి చిచ్చు. మా తాతలు నన్ను శపిస్తారు. ఇది ఇవ్వడం కుదరదు. వద్దతుడి, నీకు వయసుంది, మళ్ళీ సంపాదించగలవు. నా దగ్గర ఉన్న నా పాత నగలు 1000 కాసులు అన్నీ ఇచ్చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. సరే చిచ్చు, నీ ప్రేమను, నీ ఆతిథ్యాన్ని చూశాక కాదనలేకపోతున్నాను. కాని గుర్తుంచుకో, ఈ పాత్ర పనిచేయాలంటే దీని యజమాని స్వచ్ఛమైన మనసుతో ఉండాలి. వచ్చిన ప్రతి పక్షికి కడుపు నిండా ఉచితంగా కల్తీ లేకుండా అన్నం పెట్టాలి. అప్పుడు ఇది బంగారం ఇస్తుంది. మోసం చేస్తే ఇది మూగబోతుంది మరి. తప్పకుండా తుని, రేపటి నుండి ఈ ఊర్లో అందరికి ఉచిత భోజనం పెడతాను. నా మనసు పాలు లాంటిది. మనసులో మాత్రం ఆ పాత్ర వచ్చాక అందరిని గెంటేస్తా అని అనుకుంది. చిచ్చు తన ప్రాణాల కంటే ఎక్కువగా దాచుకున్న 1000 బంగారు కాసుల మూటను తునికిచ్చింది. తుని ఆ మూటను లెక్క పెట్టుకుని సంచిలో వేసుకుంది. పాత్రను చిచ్చుకు అందించింది. రాత్రికి రాత్రి బుజ్జితో కలిసి ఊరు విడిచి వెళ్లిపోయింది. ట్విస్ట్ ఏంటంటే, మరుసటి రోజు ఉదయం చిచ్చు చాలా ఉత్సాహంగా ఉంది. లూసీ, చోటు, మహి అందర్నీ పిలిచింది. రండి రండి, ఈ రోజు నుండి నా హోటల్లో అందరికి ఫ్రీ భోజనం. కమ్మటి నెయ్యి, పప్పు, పాయసం. ఎవరు రూపాయి కట్టక్కర్లేదు. ఏంటి చిచ్చు, ఎండ ఎక్కువగా ఉండి నీ బుర్ర ఏమైనా పాడైందా, లేక ఏమైనా నిధి దొరికిందా? నీది కాదే మహి, నిధులకు గాని దొరికింది. త్వరగా తినండి. అందరూ తృప్తిగా భోజనం చేశారు. చిచ్చు ఆత్రంగా ఆ రాగి పాత్రను పూజ గదిలోకి తీసుకెళ్ళింది. గది గడియ వేసింది. పాత్రకు పసుపు కుంకుమ పెట్టి మంత్రాలు చదివింది. ఓ బంగారు పాత్ర, ఇవ్వ, ఒక బంగారు కాసివ్వు అని గిన్నెను తట్టింది. గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. కాని పాత్రల నుండి మట్టి కూడా రాలేదు. పాత్ర అడుగున అంటించిన ఒక కాగితం ముక్క ఊడి కింద పడింది. చిన్ను ఆ కాగితం తీసి చదివాడు. అమ్మో, ఇందులో ఏదో రాసుంది. ఓ పూటకూలమ్మ గారు, ఈ పాత్ర కేవలం రాగి పాత్ర మాత్రమే. ఇన్నాళ్ళు మీరు జనాన్ని మోసం చేసి సంపాదించిన 1000 కాసులు మీ అత్యాస వల్ల నా పాలయ్యాయి. ఆకలితో వచ్చిన వారిని దోచుకోవడం పాపమని మీకు తెలియజేయడానికే ఈ నాటకం. కనీసం ఈ రోజు మీరు పెట్టిన ఉచిత భోజనం వల్ల మీ పాపం కొంచెం పోతుంది. ఎప్పటికైనా నిజాయితీగా బతకడం నేర్చుకోండి. ఇట్లు తుని పిచ్చుకో. చిచ్చు నెత్తి మీద పిడుగు పడినట్టయింది. అయ్యా, నా 1000 కాసులు, నా ఆస్తంతా పోయింది. నా నగలు పోయాయి. ఆ రాగి జిన్నకు 1000 కాసులు పోసానా అని గొల్లుమని ఏడవసాగింది. తన పొయ్యిలో తన అత్యాసే కాలిపోయింది. చూసావా చిచ్చు, ఇన్నాళ్ళు మమ్మల్ని మోసం చేశావు. ఈ రోజు తుని నీకు సరైన బుద్ధి చెప్పింది. నీకు కావాల్సిందిదే. నిజమే చిచ్చు, ఈ పాత రాగి పాత్రను నీ కకృతికి గుర్తుగా నీ వంటగదిలోనే పెట్టుకో. ఇకనైనా అన్నంలో రాళ్లు వేయడం మానుకో. అటువైపు తుని పిచ్చుక ఆ 1000 కాసులతో ఒక మంచి ఇల్లు కట్టుకుంది. మిగిలిన డబ్బుతో
పేద పక్షులకు ఆహారం పెట్టింది. చిచ్చుకాకి మాత్రం తన తప్పు తెలుసుకుని అప్పట్నుండి న్యాయంగా వ్యాపారం చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు ఉదయం తుని తన ఇంటి ముందు వేడి వేడి దోశలు వేస్తూ సంతోషంగా ఉంది. చూసావా, తెలివుంటే చిచ్చు లాంటి వాళ్ళని కూడా దారిలోకి తేవచ్చు. ఈ దోశలు భలే రుచిగా ఉన్నాయమ్మా. అవును బుజ్జి, మోసంతో సంపాదించింది ఎప్పటికీ నిలవదు. కష్టపడి సంపాదిస్తేనే ఆ రుచి వేరు. అత్యాశే మనిషికి పక్షికి అతి పెద్ద శత్రువు. ఈ కథలోని నీతి ఏంటంటే, దురాశ దుఃఖానికి చేటు. ఒకరిని మోసం చేసి సంపాదించాలనుకుంటే మనం కూడా అంతకంటే పెద్ద మోసానికి గురవుతాం.